బుజ్జి అనే అబ్బాయి ఒక పెద్ద నగరంలో నివసిస్తున్నాడు. ఈ నగరంలో చాలా కాలుష్యముంది. ఆకాశం మురికిగా ఉంటుంది, గాలి కూడా గందరగోళంగా ఉంటుంది. బుజ్జికి పుస్తకాలు చదవడం ఇష్టం. ఒకరోజు అతను ఒక పాత క్లాక్ చూసి అది సాయంతో సమయాన్ని మార్చే అద్భుతమైన ప్రయాణంలో వెళ్ళిపోతాడు. అతను 4:99 అక్కని చేరుకుంటాడు. ఆ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. చెట్లు పచ్చగా ఉంటాయి, నదులు శుభ్రంగా ప్రవహిస్తాయి, పిల్లలు బయట ఆరిపోతారు. అప్పుడు బుజ్జి తన తల్లిని చిన్నప్పుడు కలుస్తాడు. ఆమె ప్రకృతిని ఎంత ఇష్టపడిందో, ప్రకృతితో ఎలా జీవించిందో బుజ్జికి చెప్తుంది. బుజ్జి ఆ సమయం చూసి ఆశ్చర్యపోతాడు. తిరిగి వచ్చేటప్పుడు బుజ్జి చూసిన ప్రపంచం చాలా భయంకరంగా మారింది. అతను ప్రకృతి రక్షణ కోసం మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. బుజ్జి ఒక రోబోని కలుస్తాడు, పేరు చిప్పు. చిప్పు అతనికి ప్రకృతిని కాపాడటానికి సహాయం చేస్తుంది. బుజ్జి చెట్లు నాటడం, వ్యర్థాలు శుభ్రపరచడం మొదలుపెడతాడు. అతను తన స్నేహితులతో కలిసి ప్రకృతిని రక్షించడానికి కృషి చేస్తాడు. వారి ప్రయత్నాలతో నగరం సుదీర్ఘంగా మారుతుంది. కాలుష్యం తగ్గి ప్రకృతి తిరిగి పండుతుంది. ఈ కథ నుండి మనకు సందేశం: ప్రకృతిని కాపాడటానికి మనం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద మార్పులు తీసుకురాగలవు. ఈ కథ మీకు నచ్చింది కదా? మరిన్ని ఆసక్తికరమైన కథలు వినేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ప్రతి కొత్త వీడియో మీకు తెలియజేయబడుతుంది. అలాగే మా ఛానల్ను మీ మిత్రులతో కూడా పంచుకోండి. ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? టైనీ తెలుగు టేల్స్ ఛానల్ను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మీరు రోజుకు కొత్త కొత్త తెలుగు మోరల్ కథలు వినొచ్చు.